మరి ఈ రోజున భగవద్గీత 9వ అధ్యాయానికి ప్రారంభం చేస్తూ ఉన్నాము. మరి ఈ అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనం షేర్ చేసుకునే ముందుగా మనందరినీ కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ చక్కగా మనందరికీ ఒక అద్భుతమైనటువంటి బంగారు బాటను వేసిన మన గురువు గారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఒకసారి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని సకల మానవాళికి అందించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన అందించిన ఆ దివ్య వాణిని గ్రంథస్థం చేసి ఈ రోజున మన అందరం కూడా అధ్యయనం చేయటానికి అనువుగా సహకరించినటువంటి శ్రీ వేదవ్యాసం మునీంద్రులకి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజున మనము 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగం గురించి తెలుసుకోబోతున్నాం. మరి భగవద్గీతలో చూసినట్లయితే ప్రతి అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన కాండ. అంటే ప్రతి అధ్యాయం నుంచి కూడా ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనము పొందవచ్చు. రకరకాలైనటువంటి కోణాలలో ఎన్నో విధాలుగా ఆ కృష్ణ పరమాత్మ మనకి ఆ ఆత్మ జ్ఞానాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఎంత గొప్పగా వివిధ కోణాలలో ఏ రకమైనటువంటి కర్మలు చేయాలో తెలుపుతూ, ఏ విధంగా యోగాన్ని అభ్యసించాలో తెలుపుతూ, ఏ విధంగా దుఃఖాన్ని పోగొట్టుకోవాలో తెలుపుతూ, అసలు ఈ మానవ జన్మ ఎందుకో తెలుపుతూ, చివరి క్షణాలలో అంటే మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో తెలుపుతూ రకరకాల కోణాలతో మనకి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఏది చెప్పినా చివరికి మనకు అందు నుంచి గ్రహించవలసింది ఆత్మజ్ఞానమే. ఈ ఆత్మజ్ఞానం అన్నది అనంతమైన మహాసముద్రం. ఆ మహాసముద్రం నుండి మనము కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ, దాన్ని నేర్చుకుంటూ, మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ ఆచరణలో ఉంచినప్పుడే మనం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంతగా ఎదగగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ భగవద్గీత అన్నటువంటి ఈ అత్యంత గొప్పదైనటువంటి ఆత్మజ్ఞాన భాండాగారము నుండి తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎవరు చెప్పినా మనము వింటూ ఉండాలి అన్నది నా ఉద్దేశం. ఒక ప్రసన్న మేడం క్లాసే కాదు, ఇంకొక ఎవరో మాస్టర్ క్లాసే కాదండి. ప్రతి మాస్టరు చెప్పేటువంటిది భగవద్గీత విన్నట్లయితే వారి వారి ఆ కోణంలో వారు ఏదో ఒక కొత్త రకమైనటువంటి జ్ఞానాన్ని మీకు ఆవిష్కరించి ముందుంచడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరు చెప్పినా భగవద్గీత వినడం అన్నది తప్పనిసరిగా మనము ఆచరించవలసినటువంటి అత్యంత గొప్పదైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ముముక్షువులకి. ముముక్షువులంటే ముక్తి మార్గంలో పయనిస్తున్న మనం అందరం. ధ్యానం అంటే ఏదో ఒక జబ్బు పోగొట్టుకోవడానికో లేదా సమస్యలు పోగొట్టుకోవడానికి కాదు మనం వచ్చింది ఈ భూమి మీదకి. ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి పొందటానికే వచ్చాం మనం. మరి ఆ విషయాన్ని తెలుసుకొని చక్కగా మనము ఆ జ్ఞానాన్ని పొందుతూ ధ్యాన సాధన చేస్తూ ఆచరణలో ఉంచుతూ ఎరుకతో జీవిస్తూ జ్ఞానవంతంగా ఆనందంగా జీవించాలనే ఆ పరమాత్మ కోరుకున్న, మన గురువు గారు కోరుకున్న. మరి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి అందరు మాస్టర్స్ కి, ముఖ్యంగా ఈ జూమ్ ఈ టెక్నాలజీకి మనం చాలా చాలా రుణపడి ఉన్నాం. చాలా చక్కగా మనకి ఇది ఉపయోగపడుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఉన్న మాస్టర్స్ కూడా ఈ రోజున ఏ మాస్టర్ క్లాస్ అయినా వినటానికి ముందుకు రాగలుగుతున్నారు, చక్కగా తెలుసుకోగలుగుతున్నారు. ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం, షేర్ చేసుకుంటున్నాం, ఒకరికి తెలిసిన విషయాల్ని మరొకరు పంచుకుంటున్నాం. కాబట్టి దీని ద్వారా మనము ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందడం జరుగుతా ఉంది. కాబట్టి మరి ఈ రోజున మనము రాజవిద్య రాజగుహ్య యోగం గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అన్నది
9వ అధ్యాయం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, అందులో ఇది 9వ అధ్యాయం. మరి భగవద్గీతలో మధ్యలో ఉన్నటువంటి అధ్యాయం 18 అంటే 18 అధ్యాయాలు అన్నప్పుడు 9వది మధ్యలో వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఇది భగవద్గీతలో మధ్యలో ఉన్నటువంటి అధ్యాయము. అలాగే మహాభారతంలో భగవద్గీతని వేదవ్యాసుల వారు మధ్యలో చొప్పించారనమాట. అంటే మహాభారతంలో భగవద్గీత ఒక మణిపూస లాగా ఉందన్నమాట. అంటే మధ్యలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భగవద్గీత 18 అధ్యాయాలతో అక్కడ శోభిల్లుతూ ఉంది మహాభారతంలో. అంటే మహాభారతంలోనే అంతర్గతమై భగవద్గీత ఉందన్నమాట. కనుక అది మహాభారతంలో ఒక మణిపూసలా ఉంది మధ్యలో. అలాగే భగవద్గీత మధ్యలో ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అన్నది ఒక పథకం లాగా ఉందంట. మామూలుగా చూడండి, మనం ఎవరైనా ఆడవాళ్ళు ముఖ్యంగా మనము ఒక నెక్లెస్ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు పథకం అన్నది మధ్యలో కొంత గంభీరంగా ఉంటుంది. ఆ చైన్ లో మధ్యలో పథకం ఎలా ఉంటుంది? అట్రాక్టివ్ గా ఉంటుంది, చూడటానికి చాలా ఇంపుగాను, చూడటానికి వెంటనే అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాగా భగవద్గీతలో మధ్యలో ఉంది ఇది. అంటే ఆ హారంలో ఎలాగైతే పథకం మధ్యలో ఉంటుందో అలా ఈ భగవద్గీతలో మధ్యలో ఉన్నటువంటి రాజవిద్య రాజగుహ్య యోగము ఒక పథకం లాగా మెరుస్తూ ఉంది. అంటే అర్థం ఏంటంటే భౌతికంగా మెరవటం కాదండి, అందులోని జ్ఞానం అంత గొప్పది అని చెప్పటానికి ఉపమానం. కనుక ఇది చాలా అత్యంత గొప్పదైనటువంటి అధ్యాయము అని తెలుసుకోవాలి. ఇంకా ఇందులో ఒక సారూప్యతను కూడా మనం చక్కగా గమనించవచ్చు. ఇది 9వ అధ్యాయం. మనం అంకెలలో చూసినట్లయితే అంకెలలో చివరిది 9. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అంకెలకి సంఖ్యలకి తేడా మనకి అందరికి తెలిసిందే, చిన్నప్పుడే నేర్చుకున్నాం కనుక. అంటే అంకెలు అన్నవి 1 నుంచి 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటాం. మరి సంఖ్యలు అన్నవి 11 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ అంకెలతోనే సంఖ్యలు ఏర్పడతాయి. 0 అన్నది అంకె కాదు. మరి 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెలలో ఏది పెద్దది అంటే 9 పెద్దదన్నమాట. అంటే ఇక్కడ ఈ అంకెకు ఒక విచిత్రమైనటువంటి గుణం ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే భగవంతుని లాగే ఈ అంకె ఒక్కటే అయినా అనేక రూపాలు ధరిస్తుందట. అలాగే అనేక రూపాలు ధరించిన ఒక్కటిగానే ఉంటుందట. ఇది మనము బాగా అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా వినండి. మీ దగ్గర నోట్స్ ఉంటే కూడా మీరు నోట్స్ లో మీరు నోట్ చేసుకోండి. అంటే చిన్న లెక్కలాగా చెప్తూ ఉంటాను మధ్యలో, కాబట్టి మీరు అది నోట్ చేసుకుని దాన్ని ఎవరికైనా పిల్లలకు కూడా చెప్పొచ్చు, చక్కగా ఉంటుంది. కాబట్టి భగవంతుని లాగే ఈ 9వ అంకె ఒకటిగానే ఉంటుంది, కానీ అనేక రూపాలు ధరిస్తుంది. ఆ అనేక రూపాలు కూడా మళ్ళీ ఒకటిగానే ఉంటుంది అని చెప్పడానికి, అంటే పరమాత్మతో ఈ 9 అనే అంకెని మనం ఇక్కడ పోల్చుతున్నాం అన్నమాట. ఈ 9 అంకెను ఏ సంఖ్యతోనా హెచ్చించండి. హెచ్చించడం అంటే గుణించటం. అలా హెచ్చించినప్పుడు వచ్చినటువంటి అంకెలను గనక కలిపితే మళ్ళీ 9 వస్తుంది. కావాలంటే మీరు చూడండి, 9ని 4తో గుణించండి. 9 4 36. మరి వచ్చిన సంఖ్య ఏంటి? 36. 36లో ఉన్న అంకెలేంటి? 3 6. 3 + 6 కలిపితే ఎంత అయింది? 9 అయింది. అలా ఏ అంకెతో ఏ సంఖ్యతో మీరు 9ని గుణించినా వచ్చినటువంటి సంఖ్యలోని అంకెలను గనక మళ్ళీ కూడితే మీకు 9 వస్తుంది. అది 9 యొక్క ప్రత్యేకత అన్నమాట. అలాగే ఇదే ఏమి మనకి తెలుపుతా ఉందంటే ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము. అంటే ఆ పరమాత్మ నుంచి అనేకమైన జీవరాశులు, ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది ఆ ఒక్కరి నుంచే, ఆ పరమాత్మ నుంచే ఏర్పడ్డాయి అన్ని. మళ్ళీ ఈ అన్నింటిలోనూ ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు. అది భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అలా అంటే సకల చరాచర సృష్టి ఆయన నుంచే వచ్చాయి.
మళ్ళీ సకల చరాచర సృష్టి యందు ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు అని చెప్పటానికి సారూప్యతగా ఈ 9 అంకె ఎంతో చక్కగా ఇక్కడ మనకి వేదవ్యాసుల వారు ఈ అధ్యాయానికి ఈ రాజవిద్య రాజగుహ్య యోగము అన్నది ఆ పరమాత్మ తత్వాన్ని మనకి తెలుపుతుందన్నమాట. ఆ బ్రహ్మ విద్యను గురించి వివరిస్తుంది. అలాగే ఇంకా కొంత చమత్కారంగా మనం గనక చూసుకున్నట్లయితే ఈ అంకె 9 అనే అంకె అన్ని అంకెల్లోకి పెద్దది. అంటే ఈ సకల చరాచర సృష్టి యందు గొప్పవాడెవరు అంటే ఆ పరమాత్మ. కనుక ఈ సారూప్యత కూడా మనము చూసుకోవచ్చు. అలాగే దీని భావం కూడా ఏంటి అంటే భగవంతుడు ఒక్కడే అయితే అనేక రూపాలుగా వ్యక్తమవుతున్నాడు అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకొక చమత్కారము 1 నుంచి 9 వరకు గల అంకెలన్నింటినీ కూడా మనం కూడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరుసగా కూడామనుకోండి 45 వస్తుంది. కూడితే 45 వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 1 నుంచి 9 వరకు అన్ని అంకెల్ని కూడితే 45 వస్తుంది. మరి 4 ప్లస్ 5ను కూడితే 9 వస్తుంది. అలా ఈ 9తో ఎన్ని చమత్కారాలు చేసినా చివరికి 9ఏ వస్తుంది. అలా ఆ పరమాత్మ నుంచి వచ్చిన మనం అందరం కూడా చివరికి పరమాత్మగా స్థితం అవ్వవలసిందే. ఆ పరమాత్మలో ఐక్యం కావలసిందే. పరమాత్మలా మనము మారవలసిందే అన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనము అద్భుతంగా దీని నుంచి మనము అవగాహన చేసుకోవచ్చు. అలాగే మరొక చమత్కారం ఈ 9వ అంకెతో ఏంటంటే ఎన్ని అంకెల సంఖ్యనైనా వేయండి. ఎన్ని అంకెల సంఖ్యనైనా వేయండి. అది 4 అంకెలు ఉండొచ్చు, 5 అంకెలు ఉండొచ్చు, ఏదైనా సరే ఒక సంఖ్యను వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 7362 అంటే 7362. దాన్ని తిరగరాయాలి. తిరగరాయడం అంటే తిప్పించి రాయాలన్నమాట. 7362 అంటే 2 6 దాని కిందనే వేసుకోవాలి. 2 6 3 7 2 6 3 7 పై సంఖ్య నుంచి ఈ సంఖ్యని తీసివేయాలి. చాలా చమత్కారమైనటువంటి మేడం ఏంటి మ్యాథ్స్ చెప్తోందని అనుకోవద్దండి. ఇవన్నీ ఎందుకంటే మనకి సబ్జెక్టు చక్కగా అర్థం అవటానికి నేను ఇవన్నీ చెప్తూ ఉన్నా. కాబట్టి ఒక సంఖ్య తీసుకుని దాన్ని తిరగరాసి పై సంఖ్యతో ఈ క్రింది సంఖ్యను తీసివేస్తే వచ్చినటువంటి ఆ జవాబు ఏదైతే ఉందో 4 7 2 5 వస్తుంది మీకు. 4 7 2 5. ఇప్పుడు 4 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 5 మొత్తాన్ని కూడితే 18 వస్తుంది. చూసారా? మళ్ళీ 18ని 1 ప్లస్ 8 కూడితే చివరికి 9 వస్తుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ 9 అనే అంకెలో ఇన్ని చమత్కారాలు ఉన్నాయి. అందుకే దీన్ని మనం పరమాత్మతో పోల్చుకుని ఈ రోజున చక్కగా వివరించుకుంటున్నాం. కాబట్టి 18 అన్నది కూడా మనం భగవద్గీతలోని అధ్యాయాల సంఖ్యని తెలుపుతుంది. ఈ 18లోని 1 2 1ని 8ని కూడితే 9 అనే అంకె వస్తుంది. ఇలా గణితంలో 9కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఒక చమత్కారమైన అంకె. అలాగే 9వ అధ్యాయం కూడా అనేకమైన ప్రత్యేకతలతో కూడి ఉంది అని చెప్పటానికి ఈ విధంగా చెప్పడం వచ్చింది. మరి ఏంటి ఆ ప్రత్యేకతలు అని మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మరి 8వ అధ్యాయంలో మనం అక్షర పరబ్రహ్మ యోగంలో ఏం చెప్పుకున్నాము అంటే మానవుడు ఎలా చావాలో తెలుసుకున్నాం. మరణ సమయంలో ఆ పరమాత్మను ఎలా స్మరించాలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి చక్కగా బోధించారు. ఎన్నో కోణాలలో మనకి ఆ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అలాగే ఈ 9వ అధ్యాయంలో ఎలా బ్రతకాలో చెప్పారు. మనం ఎలా జీవించాలి. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అంటే అందరూ బ్రతుకుతారండి. పుట్టిన ప్రతి జీవి బ్రతుకుతుంది. కానీ జీవించడం నేర్చుకోవాలి. ఆ జీవించడం ఎలాగో
ఈ అధ్యాయంలో మనకి పరమాత్మ చెబుతున్నారు. ఇందులో చెప్పిన విద్యను రాజ విద్య అన్నారు. రాజ విద్య అంటే విద్యలలోకెల్లా రాజు వంటిదట. అన్ని విద్యలలోకి రాజు వంటిది కనుక ఇది శ్రేష్టమైన విద్య అని చెప్తున్నారు. చాలా గొప్పదైనటువంటి విద్య ఈ రాజ విద్య, అందుకే రాజ విద్య అన్నారు. ప్రకాశంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ప్రపంచానికి అధిపతి ఎవరు అంటే ఆ పరమ పురుషుడు, ఆ పరమాత్మ. పరబ్రహ్మ అనవచ్చు, పరమాత్మ అనవచ్చు, మూల చైతన్యం అనవచ్చు, సృష్టికర్త అనవచ్చు. నామరూపాలు లేదు, మనం పిలుచుకుంటున్నాం రకరకాలుగా. ఆయనకి పేరు లేదు, ఆకారము లేదు, ఆయనకి ఎటువంటి రూపము లేదు. నిరాకారుడు, నిర్గుణుడైనటువంటి ఆ పరబ్రహ్మ ద్వారా ఉద్భవించినటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ప్రకాశవంతంగా, శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది, ఆకర్షణీయంగా. మరి దీనికి మూల కారణమైన ఆ పరమ పురుషుణ్ణి ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు, ఎవరికీ తెలియదు. మరి అది ఎంత గొప్ప రహస్యమో కదా. కనుకనే దీనిని రాజగుహ్యము అన్నారు. గుహ్యము అంటే రహస్యము కనుక దీనిని రాజగుహ్యము, అత్యంత రహస్యమైనటువంటి విషయము, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానము అని చెప్పవచ్చు. అత్యంత రహస్యమైనటువంటి విద్య అని కూడా చెప్పవచ్చు. గుహ్యం అంటే రహస్యము, రాజగుహ్యము అంటే అన్ని రహస్యాల కన్నా గొప్ప రహస్యం. ఈ భూప్రపంచంలో లౌకికంగా మనము మామూలుగా ప్రాపంచికంగా చూసినట్లయితే ఎన్నో రహస్యాలు ఉన్నాయి, వాటిని ఛేదించగలుగుతాం. కానీ ఇది అత్యంత గొప్పదైన రహస్యము, ఒక్క యోగి మాత్రమే దీన్ని ఛేదించగలడు. చూడండి, అందుకే మనల్ని యోగులు కమ్మన్నారు పత్రిసారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ని యోగివిక అర్జున అని చెప్పడం జరిగింది. ఎందుకు? యోగులకు మాత్రమే ఆ పరబ్రహ్మ యొక్క రహస్యాన్ని తెలుసుకునే వీలుంది. ఆ పరబ్రహ్మ యొక్క రహస్యాన్ని తెలుసుకునే వీలు యోగికి ఎలా కలుగుతోంది అంటే ఒక్క శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే కలుగుతోంది. ఇది మనం గుర్తించాలి. కనుక ఇప్పుడు ఈ అధ్యాయంలో మనము మొదటి శ్లోకాన్ని చూద్దాం. ఇదంతుతే గుహ్యతమం ప్రవ్యక్షామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత మోక్షసే శుభాత్. అంటే మొదట భగవాన్ ఉవాచతో ప్రారంభమైంది ఈ అధ్యాయము. భగవాన్ ఉవాచ అంటే శ్రీకృష్ణుల వారు పలికినటువంటి పలుకులతో మొదలైందనమాట మొదటి శ్లోకం. ఇది ఏం చెబుతుంది అంటే దేనిని తెలుసుకోవడం వల్ల నీవు అశుభం అంటే ఈ సంసార సాగరం నుండి విముక్తుడవు అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అసూయారహితుడైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను అని చెప్పారు పరమాత్మ. చూసారా, దేనిని తెలుసుకోవడం వల్ల నీవు అశుభాన్ని తొలగించుకోగలవు. అశుభం అంటే ఏంటి? ఈ సంసారం అనే సాగరంలో ఏర్పడే దుఃఖాలు, బాధలు, సమస్యలు, రోగాలు, వీటన్నింటి నుండి కూడా నువ్వు విముక్తుడవు కాగలవో అటువంటి అతి రహస్యమైన బ్రహ్మ జ్ఞానాన్ని, అటువంటి అతి రహస్యమైన బ్రహ్మ జ్ఞానాన్ని అసూయారహితుడైన నీకు, అసూయారహితుడు అన్నారు. దీని గురించి ఇంకా మళ్ళీ మనము ఫర్దర్ గా చక్కగా మనము విశ్లేషించుకుందాం. అర్జునుడు అసూయారహితుడు అని మనకు అర్థమవుతోంది ఇక్కడ. అసూయారహితుడైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను అంటున్నారు పరమాత్మ. విజ్ఞానము అంటే విశేషమైన జ్ఞానం. మామూలుగా పొందేటువంటి జ్ఞానము వేరు, విజ్ఞానము వేరు. ఏదైతే మనము జ్ఞానాన్ని మామూలుగా తీసుకునేటువంటి విషయ అవగాహన అంతా కూడా జ్ఞానం అనబడుతుంది. విశేషంగా తీసుకునేటువంటి జ్ఞానం, విశేషమైన విషయాల గురించి తెలుసుకునేదాన్ని విజ్ఞానము అంటాం. కనుక విజ్ఞానంతో సహా నేను నీకు చెబుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. అంటే పరమ పురుషుని గురించి తెలుసుకోవడమే విజ్ఞానము. కనుక ఆయన సృష్టి సంహారాలకు ఎలా ఆధారభూతం అవుతాడో
తెలుసుకోవడమే విజ్ఞానము. పరమ పురుషుణ్ణి గురించి అంటే ఆ పరమాత్మని గురించి తెలుసుకోవడం జ్ఞానం అయితే, ఆ పరమ పురుషుడు చేసినటువంటి సృష్టి సంహారాలను అంటే సృష్టి లయను, దానికి ఆయన ఎలా ఆధారభూతంగా ఉన్నాడో తెలుసుకోవడము విజ్ఞానము. అలాగే ఆయన్ను చేరుకునే మార్గం ఏదో తెలుసుకోవడం కూడా విజ్ఞానమే అని చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఇక్కడ అశుభం అంటే ఏంటి అంటే, జనన మరణ చక్రాలలో మనం ఇరుక్కుపోయి ఈ జనన మరణ రూప సంసారమే అసలైన అశుభం అంట. శుభం కాదు ఇది. మనం అనుకుంటాం ఈ మానవ జీవితము చాలా గొప్పది, నిజమే. మనం పొందేటువంటి ధ్యానంలోకి రాకమునుపు మనం జీవించిన జీవితం చాలా శుభం అనుకుంటున్నాం. కానే కాదు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేస్తూ అంచెలంచెలుగా ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ చక్కగా మనము సజ్జన సాంగత్యంలో పాల్గొని ఎంతో జ్ఞానాన్ని పొంది మనలో మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటూ త్రికరణ శుద్ధిని పెంచుకుంటూ, త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ ఒకేలాగా ఉండటం, జ్ఞానవంతంగా మాట్లాడటం, జ్ఞానవంతంగా ఆలోచించటం, జ్ఞానవంతంగా పనులు చేయటం, ఇవన్నీ మనలో మార్పులు ఎప్పుడైతే తీసుకుని జీవిస్తున్నామో ఇది శుభమైన జీవితము. అంతేకాని ఇంతకు ముందు జీవితం అంతా కూడా అశుభమైన జీవితమే. అటువంటి అశుభమైనటువంటి జనన మరణ చక్రాల్లో ఇరుక్కుపోయే, బంధనాలతో ఇరుక్కుపోయేటువంటి ఆ జీవితము అశుభమైన జీవితము అని చెప్తున్నారు. మరి ఈ అశుభాన్ని తొలగించాలంటే మనకు కావలసినది ఏంటి అంటే జ్ఞానం మాత్రమే అని శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ అశుభం పోవాలి అంటే, మన జీవితాల్లో అశుభం తొలగాలి అంటే జ్ఞానం పొందాలి. అజ్ఞానం తొలగించుకుంటే అశుభాలు తొలగిపోతాయి. అజ్ఞానం అలాగే ఉంచుకుని అశుభాలను తొలగించుకోవాలంటే అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అశుభాలను తొలగించుకోవటానికి తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, గంగలో మునుగుతారు, రకరకాలైనవి చేస్తూ ఉంటారు. కానీ అలా తొలగుతుందా అంటే అలా ఎన్నటికీ తొలగదు. తొలగింది అనిపిస్తుంది మన మనసుకి, అంతే. అది ఒక నమ్మకం మాత్రమే. కానీ నిజంగా తొలగుతుందా మన అశుభాలు అంటే జ్ఞానంతో మాత్రమే తొలగుతుందని చెప్తున్నారు. మరి విజ్ఞాన సహిత జ్ఞానంలో ఈ అజ్ఞానాన్ని తొలగిస్తే అసలైన అశుభం పూర్తిగా తొలగిపోతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. విజ్ఞాన సహిత జ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని తొలగిస్తే అసలైన అశుభం పూర్తిగా తొలగిపోతుందట. ఊరికే కొద్దిగా తొలగడం కాదు, పూర్తిగా తొలగిపోతుందట. కానీ అట్టి అత్యంత రహస్యమైన విజ్ఞానాన్ని పొందాలంటే దానికి అర్హత ఉండాలి. ఆ అర్హత మనకు ఉందా లేదా మనము తెలుసుకోవాలి. అర్హత లేని వారికి జ్ఞానము అగమ్య గోచరం. అర్హత లేని వారికి ఆ జ్ఞానము అర్థం కాదు. అగమ్య గోచరం అంటే ఏంటి అర్థం కాదు. ఇప్పుడు చూడండి, మనము క్లాస్ పెట్టుకుని ఒక కొత్త చోటుకి వెళ్ళాము, కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు, మనం అందరికీ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ కొంతమందికి అది అర్థమవుతుంది, కొంతమందికి ఏందో వీళ్ళు ఏందో చెప్తున్నారు, ఆత్మ అంటున్నారు, జ్ఞానం అంటున్నారు, జన్మలు అంటున్నారు, కర్మలు అంటున్నారు, కర్మ సిద్ధాంతం అంటారు, ఏం అర్థం కాదు ఒక్క ముక్క కూడా. అంటే అగమ్య గోచరం. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, అర్హత లేదు వారికి. ఎందుకు అర్హత కలగలేదు అంటే అజ్ఞానంలో ఉన్నారు కనుక అర్హత లేదు. ఆ అజ్ఞానం తొలగిపోవాలి అంటే అర్హత కలగాలి. ఏంటి అర్హత అంటే మనకు కూడా మన గురువు గారు చెప్తూనే ఉంటారు. మానవ జన్మ తీసుకున్న తర్వాత దాదాపుగా 300-400 జన్మలు తీసుకున్న తర్వాతనే మనకు ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి అర్హత లభిస్తుంది. అంటే ఆత్మ ఎదుగుదల అన్నది జరగాలి, బుద్ధి పరిపక్వం కావాలి, త్రిగుణాలు తొలగాలి. అలాంటివన్నీ జరిగితేనే, అవి ఒక్క జన్మలో జరిగే పని కాదు. జన్మ జన్మలు మనం చేసినటువంటి కర్మల వల్ల, మనం చేసేటువంటి పొందినటువంటి జ్ఞానం వల్ల, ఆ కర్మ ఫలితాలను అనుభవిస్తూ పొందే జ్ఞానం వల్ల, ఇలా రకరకాలుగా ఒక గురువు వల్ల, సజ్జన సాంగత్యం వల్ల మనకి ఎంతో జ్ఞానం అన్నది జన్మ జన్మలకి లభిస్తూ ఉంటుంది. అలా జ్ఞానాన్ని ఎక్కువగా అంటే 400 జన్మలంటే కాస్త ఎక్కువ జ్ఞానమే ఉంటుందిగా ఆత్మకి. కనుక అటువంటి వారు అర్హత
పొందినవారు. అటువంటి వారికి మనం ఏదైనా చెప్తే వెంటనే పట్టుకుని గబగబా అంచెలంచెలుగా ఎదగటానికి పూనుకుంటారన్నమాట. అలా ఇక్కడ అర్హత లేని వారికి జ్ఞానం అగమ్య గోచరం అంటున్నారు శ్రీకృష్ణుడు. అంటే అక్కడ మనకి అర్హత అన్నది చాలా చాలా ముఖ్యము. అలాగే భగవద్గీతలో ఎంత జ్ఞానం ఉన్నా గురువు ఎంత వివరంగా చెప్పినా అర్హత లేకపోతే ఏం ప్రయోజనమో లేదు. మరి అర్హత ఏమిటి అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే అర్హత ఏమిటి, అర్జునుడికి ఉన్న అర్హత ఏమిటి, విద్య శ్రీకృష్ణ పరమాత్మ అతనికి బోధించటానికి అతనికి ఉన్న అర్హత ఏంటి అంటే అసూయ లేకుండా ఉండటము అన్నది గొప్ప అర్హత అని ఇక్కడ చెబుతున్నారు పరమాత్మ. అంటే చూడండి, జనరల్ గా మనం చూసినట్లయితే పక్క వాళ్ళు హ్యాపీగా ఉన్నా, చాలా చక్కగా వారి జీవితంలో ఆనందంగా ఉన్న కొంతమంది చూసి ఓర్వలేరు అనమాట. అంటారు పచ్చగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారండి అంటారు. అంటే ఎవరైనా బాగుంటే వీళ్ళకి అసలు నిద్ర పట్టదనమాట. విపరీతమైనటువంటి క్షోభ, మానసిక అలజడితో అల్లాడిపోతూ ఉంటారు. అంటే ఎవరు బాగుండకూడదు, నేను మాత్రం బాగుండాలి అనేటువంటి నైజం కొంతమందిలో ఉంటుంది. ఇది అసూయ అంటారు అన్నమాట. అలాంటి తుచ్చమైన స్వభావాన్ని అసూయ అంటారు. ఇది ఒక పామరులకే కాదండి, పండితుల్లో కూడా ఉంది, సాధకులలో కూడా ఉంది, సాధువులు సన్యాసులకు కూడా తప్పట్లేదట ఈ అసూయ అనేటువంటి ఈ భావం. కనుక ఇటువంటి అసూయ నుండి జీవితం అంతా ఇతరులను వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అసూయ వల్ల ఎప్పుడూ పక్క వాళ్ళని విమర్శిస్తూ ఉండడం, ఎవరి గురించో ఒకరి గురించి మాట్లాడుతూ ఉండడం, ఒక క్షణం కూడా తానెంత తన ఎదుగుదల ఎంత అనేటువంటిది ఆలోచించకుండా ఎల్లవేళలా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం. ఇప్పుడు చూడండి, మనం కూడా ఎప్పుడైనా సరే మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మన గురువు గారు మనల్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానమన్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. పక్కవాడి విషయాల్లో వేలు పెట్టద్దు అన్నాడు. అదే ఆధ్యాత్మికత అన్నాడు ఆయన. పక్కవారి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే ఎన్లైటన్మెంట్ అని చెప్పారు సార్ ఒక టాపిక్, ఎన్లైటన్మెంట్ అనే టాపిక్ ఆడియో వినండి ఎవరైనా, తప్పకుండా యూట్యూబ్ లో కొడితే కూడా వస్తుంది అనుకుంటాను. చాలా ఓల్డ్ అంటే ఫస్ట్ లో 10 years బ్యాక్ నేను వచ్చినప్పుడు, ధ్యానంలోకి వచ్చినప్పుడు విన్నాను సార్ ఆడియో. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అని. అంటే ఎన్లైటన్మెంట్ అంటే అందరూ అనుకుంటారు నేను ఎన్లైటెంట్. ధ్యానం 2 రోజులు చేయగానే ఎన్లైటెంట్ అనుకుంటే సరిపోదు. మనలోని ప్రవర్తనలు ఎలా ఉండాలో అందులో పత్రి సారు అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చక్కగా చెప్పేశారు. కాబట్టి ఆ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే ఫస్ట్ క్వాలిఫికేషన్ అండి ఎన్లైటన్మెంట్ కి. అంటే పక్కవారి విషయాల్లో వేలు పెట్టకుండా ఉండటము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన? అసూయ అన్నది అర్హత, అసూయ ఉంటే అర్హత లేదు అన్నాడు. అంటే అసూయ అంటే ఏంటి? పక్కవారిని గురించి ఈర్ష్య పడటం, పక్కవాళ్ళు బాగుంటే ఓర్వలేనితనం. ఇలాంటి గుణం ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎంత బోధించినా వారికి అవగాహన కలగదు, అగమ్య గోచరంగానే ఉండిపోతుంది. కనుక మనకి అర్హత ఏంటి అంటే అసూయ లేకుండా ఉండటమే మనకు కావలసిన మొట్టమొదటి లక్షణం అని చెప్తున్నారు ఇక్కడ. మరి ఇతరులను విమర్శించడంలో, ఇతరుల్లోని తప్పులను లెక్క పెట్టడంతోనే ఇతని జీవితం అంతా పాడు చేసుకుంటాడు. అతను ఎంత పెద్ద సాధకుడైనా గాని, ఎంత పెద్ద మాస్టర్ అయినా కానీ పక్క వాళ్ళ విషయం గురించి మాట్లాడినారు అంటే వాళ్ళ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది, వారి ఎదుగుదల ఉండదు. కాబట్టి జ్ఞానాన్ని పొందాలన్న ఆలోచన కూడా రాదక్కడ. ఇక ఎప్పుడు చూడు పక్క వాళ్ళ మీద ఉండి ధ్యాసంతా, మీ మీద ధ్యాస ఎక్కడ, మీ శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెడతారు? ఇక శ్వాస మీద ధ్యాస పెట్టినా పక్క వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది. అయ్యో వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంకొకటి ఆధ్యాత్మికతలో కూడా ఈ అసూయ అన్నది ఉందండి. అయ్యో పక్క వాడికి మూడో కన్ను తెరుచుకుందట, మరి నాకు తెరుచుకోలేదే. అక్కడ అజ్ఞానం కూడా ఉంది. ఈ అసూయతో పాటు అజ్ఞానం కూడా ఉంది. అందరికీ మూడో కన్ను తెరుచుకోవాలని లేదు. పత్రిసార్ మొన్న కూడా చెప్పారు, ఎన్నో వీడియోల్లో మనం చూస్తూ ఉన్నాం. మూడో కన్ను తెరుచుకుంది, నాకు అది చూసాను ఇది చూసాను అని ఒకరు చెప్పేసరికి మిగతా వాళ్ళు ఏమన్నా నాకేమే కనిపించదే, నాకు నల్లగా కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే,
నాకు ఏ అనుభవాలు రాదు అంటే నేను ఎదగడం లేదేమో అని వాళ్ళని చూసి ఈర్ష్య అన్నది పుడుతూ ఉంటుంది. ఇంతే కాకుండా పక్క వాళ్ళు ఏదైనా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నా, మాస్టర్స్ లోనే ఒకరు బాగా కార్యక్రమాలు చేస్తున్నారు లేదా బాగా క్లాసులు చెప్తున్నారు అనుకోండి, పక్క వాళ్ళకి ఈర్ష్య అన్నమాట. వీళ్ళు బాగా చెప్పేస్తున్నారే, ఎదిగిపోతున్నారే. ఎవరికి వాళ్ళు ఎదగటానికి ప్రయత్నం చేయాలి గాని పక్క వాళ్ళని గురించి చూసామంటే ఆ చూపులు అలానే ఉంటాయి కానీ మనం ఎదగడానికి పనికి రాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం అండి. మనం ఎంత జ్ఞానం పొందుతున్నాము, మనం ఎదగడానికి మనం ఏం చేస్తున్నాము, మనం ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నామా లేకపోతే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? నువ్వు ఆత్మజ్ఞానంని స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. ఒక క్లాస్ చెప్పాలి అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అధ్యయనం చేయాలి. మరి నీవు నీ ధ్యాసంతా ఇంకొకరు ఏం చెప్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, వీళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు అంటే అంతే వీలు కాదు. మనం వీలైతే అందరి క్లాసులు వినటం నేర్చుకోవాలి, అధ్యయనం చేయటం నేర్చుకోవాలి, మనం చెప్పటం నేర్చుకోవాలి. మనం ఎదుగుతాం ఈ విధంగా. శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆచరణ. అది దాని మీద దృష్టి పెట్టాలి కానీ పక్క వాళ్ళ మీద దృష్టి పెడితే మనము ఎదగలేము. కాబట్టి అది వాళ్ళు అర్హులు కారు. అసూయ ఉన్నవారు అర్హులు కారు అంటున్నారు. అదే విధంగా అసూయ లేకుండాటనే అనసూయ అని కూడా అంటారు. ఇక్కడ ఒక చిన్న మనం ఒక పోలికతో మనం దీన్ని చెప్పుకుందాం. మరి రామాయణంలో ఒక మహా ఇల్లాలు ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనసూయ గారి గురించి. అనసూయ ఒక మహాపతివ్రత. ఆవిడ సీతమ్మ వారు వనవాసానికి వెళ్ళినప్పుడు వారి ఆశ్రమంలో అంటే అత్రి మహర్షి భార్య అనసూయ అన్నమాట. అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆమె దగ్గర సీతమ్మ వారికి అనసూయమ్మ వారు పతివ్రత లక్షణాలను గురించి చక్కగా బోధించారట. అంటే సీతమ్మ వారికి అనసూయమ్మ వారి దగ్గర నుంచి ఎంతో జ్ఞానం లభించింది. అంటే సీతమ్మ వారికే జ్ఞానాన్ని బోధించారంటే ఆవిడ ఎంత గొప్పవారు మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఆవిడ అత్యంత మహాపతివ్రత. ఆమె భర్త అయినటువంటి అత్రి మహర్షికి ఎన్నో ఎనలేని సేవలు చేసి ఆయన నుంచి కొంత జ్ఞానాన్ని పొంది ఆయన కటాక్షంతో ఆవిడ గొప్ప యోగినిగా కూడా ఉండి ఎంతో మంది యోగులకి పూజనీయురాలైందట ఆవిడ. అలాగే ఆమెను పరీక్షించటానికి త్రిమూర్తులే ఆమె దగ్గరకు వచ్చి భిక్ష అడిగారు, ఆహారం పెట్టమని అడగటము. ఆమె అందరికి ముగ్గురిని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తుంటే మాకు ఇలా వడ్డిస్తే మేము భోంచేయము, వివస్త్రవై వచ్చి వడ్డించు అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు ఆమె తన తపోశక్తితో ఆ ముగ్గురు త్రిమూర్తులు అంటే ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఆ ముగ్గురిని కూడా పసిబిడ్డల్ని చేసిందట. చిన్న బిడ్డలుగా చేసేసి శిశువులుగా చేసి అప్పుడు వారు అడిగినట్టుగానే ఆమె వివస్త్రయ్యి వారికి పాలివ్వడం చేసిందట. అంత గొప్ప మహా ఇల్లాలు ఆవిడ. ఆ ముగ్గురు భార్యలు ఎవరైతే ఉన్నారో లోకమాతలు పార్వతి, లక్ష్మి, సరస్వతి ముగ్గురు వచ్చి దేహి మా భర్తలను మాకు యథావిధిగా మాకు అప్పగించు తల్లి అని అంటే ఆమెను వేడుకున్నప్పుడు అప్పుడు ఆవిడ వారికి మామూలుగా వారి యొక్క నిజ స్వరూపాలని ఇవ్వడం జరిగిందట. అంటే అంత గొప్ప ఇల్లాలు ఆవిడ అనసూయ. అలాంటి ఆవిడకి ముగ్గురు కొడుకులు, దూర్వాసుడు, చంద్రుడు, అదే విధంగా దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు జ్ఞానానికి ప్రతీక. మరి అత్రి మహర్షి, అత్రి ఆ పేరులో ఉన్నటువంటి కొన్ని మనం విశ్లేషణ చేసుకోవాలండి. అత్రి అంటే త్రి అంటే మూడు, త్రిగుణాలకు అతీతుడు ఆయన. అంటే త్రిగుణాలు ఆయనలో లేవు కాబట్టి అత్రి మహర్షి. త్రిగుణాతీతుడైనటువంటి ఆయన. త్రిగుణాలు అంటే ఏంటి? తమోగుణము, రజోగుణము, సత్వగుణము. మూడింటికి అతీతమైన వాళ్లే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ బ్రహ్మ పదవిని పొందగలుగుతారు. అంటే ఆత్మజ్ఞానంలో పరాకాష్ఠ అనమాట. త్రిగుణాలకు అతీతుడు అవ్వడం అంటే ఆత్మజ్ఞానంలో అది పరాకాష్ఠ. అంతటి గొప్ప ముని అత్రి ముని. మరి అత్రి మహర్షి యొక్క భార్య అయిన అనసూయ.
అనసూయ అంటే అసూయ లేని, అసూయ లేని చిత్తం కలిగినది. చిత్తము అంటే మనసు. అనసూయ అంటే అసూయ లేని చిత్తము కలిగినటువంటి ఆవిడనమాట. మరి అత్రి మహర్షి అంటే త్రిగుణాతీతమైనటువంటి బుద్ధి కలిగిన మహర్షి. మరి వారి పుత్రుడు ఎవరు అంటే జ్ఞానవంతుడైనటువంటి దత్తాత్రేయుడు. ఆయన్నే దత్తాత్రేయుల వారి మరొక అవతారమే షిరిడి సాయి అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. దత్తాత్రేయుల వారు జ్ఞానానికి ప్రతీక. అతి చిన్న వయసులోనే జ్ఞానవంతుడై ఎన్నో బోధనలు చేసినటువంటి గొప్ప అవతార పురుషుడు దత్తాత్రేయుడు. అంటే ఆ ముగ్గురు త్రిమూర్తుల యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. కనుక ఇక్కడ మనము ఒక సారూప్యత చూసుకున్నట్లయితే త్రిగుణాతీత బుద్ధి వలన అంటే అత్రి మహర్షికి ఉన్నటువంటిది. త్రిగుణాతీత బుద్ధి వలన అసూయ లేని చిత్తం ఎవరిది? అనసూయది. అసూయ లేని చిత్తంలోనే జ్ఞానం పుడుతుందని గ్రహించాలి. ఎవరు పుట్టారు వాళ్ళకి? దత్తాత్రేయుడు, జ్ఞానానికి ప్రతీక, ఆయన పుట్టాడు. కనుక ఇక్కడ మనము చక్కగా ఈ సారూప్యతని మనం గుర్తు పెట్టుకున్నట్లయితే మనకు జ్ఞానము ఎప్పుడు ఉదయిస్తుంది అంటే, ఈ రాజవిద్య ఎప్పుడు మనకు అబ్బుతుంది అంటే త్రిగుణాతీత బుద్ధి వల్ల, అంటే త్రిగుణాతీత బుద్ధిని మనము పరిపక్వం చేసుకుని అసూయ లేని చిత్తంతో ఉన్నప్పుడు మనకి జ్ఞానం అన్నది మనలో ఉదయిస్తుంది, మనకు అబ్బుతుంది. గురువు చెప్పినా ఎవరు చెప్పినా మనకు అబ్బాలి కదా, మనకు అది అర్థం కావాలి కదా. దానికి అర్హత ఏమిటి అంటే అసూయ లేకుండా ఉండటం. మరి అందుకే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అంటున్నారు, అసూయ లేని వాడవైన నీకు నేను ఈ జ్ఞానాన్ని అందిస్తాను. అంటే నువ్వు అర్హుడివి అర్జున, నీవు అర్హుడివి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారనమాట. మరి మంచి ఎక్కడున్నా కూడా కొనియాడము, ఆ తర్వాత వాటిని ప్రశంసించడము అన్నది అత్యద్భుతమైనటువంటి గుణం అండి. అంటే ఎక్కడైనా మంచి ఉండనియండి, కొనియాడాలి లేదా ప్రశంసించాలి. అంతేగాని వారిలో ఉన్న దోషాల మీద దృష్టిని పెట్టకూడదు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఇదేగా బుద్ధుడు కూడా మనకు చెప్పింది. ఎదుటి వాడిలో 99 చెడు గుణాలు ఉన్నాయి, ఒక్క మంచి గుణం ఉంది. ఆ మంచిని నువ్వు గుర్తించి నేర్చుకో. నీలో 99 మంచి గుణాలు ఉన్నాయి, ఒక్క చెడు గుణం ఉంది. ఆ చెడు గుణాన్ని వదిలిపెట్టడానికి నువ్వు ప్రయత్నించు అని బుద్ధుడు చెప్పాడు మనకి. మరి అదే ఇక్కడ కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే అసూయపరుడికి ఉదాహరణ మనము భారతంలో చెప్పుకోవచ్చు, దుర్యోధనుడు. మరి అసూయ రహితుడు ఎవరు? ధర్మరాజు. శ్రీకృష్ణుడు ఒకసారి ఊరంతా తిరిగి ఎవరు మంచివారు ఉన్నారో చూసిరా అంటే దుర్యోధనుని పంపిస్తే ఒక్క మంచివాడు కూడా లేడు అని చెప్పాడు. అంటే ఇతనికి ఎవరిలోనూ మంచిని చూసే బుద్ధి లేదు, అసూయాపరుడు కనుక. అదే ధర్మరాజును పంపించి ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడేమో చూసిరా అంటే ఒక్కరు కూడా చెడ్డవాళ్ళు లేరు స్వామి అని చెప్పాడు. అంటే ధర్మరాజుకు అందరిలోనూ మంచిని చూసే గుణం ఉంది కనుక అతను జ్ఞాని, అసూయ రహితుడు, అత్యద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు. కనుకనే పరమాత్మ వారి చెంత చేరి వారికి విజయం వరించాలని వారి పక్కనే ఉండి వారిని ముందుకు తీసుకెళ్లాడనమాట. అంటే ఎవరైతే మంచి మార్గంలో ఉంటారో, జ్ఞానంతో వ్యవహరిస్తారో వారి చెంత ఎప్పుడూ ఆ పరమాత్మ సహకరిస్తూ సదా వారిని కాపాడుతూ ఉంటాడు అనటానికి ఈ భారతాన్ని మించినటువంటి ఉదాహరణ మరొకటి లేదు. మరి ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండు ఉంటుందండి. మనం ఏం చేయాలి? మంచినే చూడాలి, చెడుని వదిలిపెట్టాలి. దుర్యోధనుడు చెడునే చూశాడు, ధర్మరాజు మంచినే చూశాడు. మరి ప్రపంచంలో మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, సూదిలా ఉండద్దు దారంలా ఉండు అని. అంటే సూది ఏం చేస్తుంది? రంధ్రాలు చేసుకుంటూ వెళుతుంది, అదే దారము ఆ రంధ్రాలను భర్తీ చేసుకుంటూ పోతుంది. అంటే ఈ విధంగా మనము సూదిలా ఉండకూడదు, దారంలా ఉండాలి అని మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే జల్లెడలా ఉండద్దు, చేటలా ఉండాలి అంటారు. జల్లెడ ఏం చేస్తుంది? జల్లించి మంచినంతా తొలగించి చెత్తా చెదారాన్ని తనలో ఉంచుకుంటుంది. మనం అలా ఉండకూడదు, మంచిని వదిలిపెట్టి చెత్తా చెదారంతో మనం ఉండకూడదు. చేటలాగా చెత్తని చెరిగేసి
మంచిని నిలుపుకోవాలి. అందుకే జల్లెడలా ఉండొద్దు, చాటలా ఉండు అన్నాడు. అంటే జల్లెడ చెడ్డదని కాదు, చాట మంచిదని కాదు. ఒక సారూప్యత, ఒక పోలిక అన్నమాట. ఆ పోలిక చెప్పుకున్నప్పుడు మనము చక్కగా గుర్తు పెట్టుకోగలుగుతాం కొన్ని విషయాలు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ విధంగా మనము చక్కగా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఇన్ని రకాలుగా నేను ఉపమానాలతో మీకు వివరించడం జరుగుతాం. మరి రెండవ శ్లోకానికి వెళ్దాం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అని పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇది రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం, దీనిని సూటిగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇది ధర్మపరమైనది, అభ్యసించడం చాలా తేలిక, నిలకడగా ఉంటుంది. అంటే నేర్చుకుని వెంటనే వెళ్ళిపోదు, నిలకడగా ఉంటుంది అని ఇన్ని రకాలైనటువంటి గుణాలని చెబుతున్నారు. అంటే ఈ రాజవిద్య యొక్క లక్షణాలని మనకి పరమాత్మ అద్భుతంగా వివరించారు ఇక్కడ. ఇది తప్పకుండా మనం తెలుసుకోవాలి. మరి ఈ విద్యను గురించి 8 విశేషణాలు అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్పారో మీరు నోట్ చేసుకునేటట్లయితే మెల్లగా చెప్తాను. 8 పాయింట్స్ నోట్ చేసుకోండి. రెండవ శ్లోకం. ఇంకొకటండి, మీకు నేను చేసేటువంటి ఒక విన్నపం ఏంటి అంటే, మీరు ఈ క్లాసు అటెండ్ అయ్యేటప్పుడు దయచేసి ఒక భగవద్గీత పుస్తకం పక్కన పెట్టుకోండి. భగవద్గీత శ్లోకాలు తాత్పర్యం ఉన్నది పెట్టుకున్నా చాలు, చిన్న పుస్తకం అయినా. ఎందుకంటే నేను చదివేటప్పుడు మీరు ఆ శ్లోకాన్ని చూడొచ్చు, తాత్పర్యాన్ని చూడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పేది వినాలి. మళ్ళీ ఆ పుస్తకంలోనే లీనమైపోకుండా ఇక్కడ చెప్పేటువంటి సబ్జెక్ట్ ని కూడా వినాలి. మీరు పక్కనే మీరు నోట్ చేసుకుంటూ ఒక నోట్బుక్ లో దానిలో ఉన్నటువంటిది అంటే ఫలానా అధ్యాయము, ఫలానా శ్లోకము అని చెప్పేసి దాని కింద వివరణ నేను చెప్పేదాన్ని మీరు నోట్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ పుస్తకం ఇది రెండు పెట్టుకుంటే భగవద్గీత పూర్తిగా అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా నేను ఎలా చెప్తున్నానంటే, ఆత్మపరంగా మనకు పత్రి సార్ ఏదైతే చెప్పారో భగవద్గీత నుంచి అలాంటి ఒక ఆత్మతత్వాన్ని నేను బోధించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇది అధ్యయనం చేస్తూ నేర్చుకుంటూ ఎంతో మార్పు నాలో చోటు చేసుకుంటుంది రోజు రోజుకి. అలాగే మీ అందరిలో కూడా అంతటి అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుని చక్కగా మీరందరూ ఎదగాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ స్వీకరించి చక్కగా మీరు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. కనుక ఈ 8 పాయింట్లు రాసుకోండి. మొట్టమొదటిది, విద్యలన్నింటిలోనూ శ్రేష్టమైనది ఈ రాజవిద్య. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ విద్యలన్నింటిలోనూ శ్రేష్టమైనది ఈ రాజవిద్య అని చెప్తున్నారు. మరి రెండవ పాయింట్, అతి రహస్యమైనది. అందుకే దీన్ని రాజగుహ్యం అంటే అతి రహస్యమైనది. మూడవది పవిత్రమైనది. పవిత్రమైనది. నాలుగవ పాయింట్ ఉత్తమమైనది. ఉత్తమమైనది. ఐదవ పాయింట్ ప్రత్యక్షముగా తెలుసుకొనదగినది. ప్రత్యక్షంగా తెలుసుకొనదగినది. ఆరవ పాయింట్ ధర్మయుక్తమైనది. ధర్మయుక్తమైనది. ఏడవ పాయింట్ సులభముగా ఆచరింపదగినది. సులభముగా ఆచరింపదగినది. ఎనిమిదవ పాయింట్ నాశరహితమైనది. ఎనిమిదవ పాయింట్ నాశరహితమైనది. మరొక్కసారి చెప్పి ముగిస్తాను, మళ్ళీ దాన్ని ఒక్కొక్క దాన్ని వివరిస్తాను. మొదటి పాయింట్ విద్యలన్నింటిలోనూ శ్రేష్టమైనది ఈ రాజవిద్య. రెండవది అతి రహస్యమైనది రాజగుహ్యం. మూడవది పవిత్రమైనది. నాలుగవది ఉత్తమమైనది. ఐదవది ప్రత్యక్షముగా తెలుసుకొనదగినది. ఆరవది ధర్మయుక్తమైనది. ఏడవది సులభముగా ఆచరింపదగినది. ఎనిమిదవది నాశరహితమైనది.
మొదటిది చూద్దాం. విద్యలన్నింటిలోనూ శ్రేష్టమైనది అన్నారు. మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి. లౌకిక విద్యలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి విద్యలు. పూర్వకాలంలో ఆశ్రమ విద్య ఒకటే ఉండేది. ఆశ్రమ పాఠశాలలు ఉండేవి. అందులో మొదట ధ్యానము, ఆత్మ జ్ఞానము నేర్పించేవారు. ఆ తర్వాత వృత్తి విద్యలు ఇలాంటివి మెల్లమెల్లగా పెరుగుతూ నేటి విద్యా వ్యవస్థను చూస్తే కొన్ని లక్షల కోట్ల రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అనేక రకాలైన విద్యలు ఉన్నాయి. ఒకటని మనము చెప్పటానికి లేదు. కాబట్టి ఈ లౌకిక విద్యలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ బ్రతుకు తెరువు కోసమే అని మనం గుర్తించాలి. ఆ విద్యలన్నీ దేనికోసము? బతుకు తెరువు కోసం. మన పిల్లవాడిని చిన్నప్పుడు స్కూల్లో చేర్పించి వాడికి చెప్తూ ఉంటాం, నాన్న నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి, 10th తర్వాత ఇంటర్లో పలానా గ్రూప్ తీసుకోవాలి, ఎంసెట్ రాయాలి, డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలి. ఇలా మనం వారి మీద బలవంతంగా రుద్దుతూ ఏదో ఒక మంచి పొజిషన్ లో బిడ్డను చూడాలనేటువంటి తపనతో ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఉన్నత విద్యలు చదివించి చక్కటి ఉద్యోగాలు వాళ్ళు పొందేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆ విద్యలన్నీ కూడా వారికి మంచి బ్రతుకు తెరువుని ఇస్తుంది. అంటే చక్కగా చదువుకున్నవాడు ఆ లౌకిక విద్యల్లో ముందుకు వెళ్ళిన వాడు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆ బ్రతుకు తెరువుకి అతని జీవితాన్ని పోషించుకోవటానికి అది ఉపయోగపడుతుంది. మరి ఇవి జనన మరణాల నుండి మనల్ని తప్పిస్తాయా? ఈ చదువు ఏమైనా జనన మరణాల నుంచి మనల్ని తప్పిస్తాయా? పోనీ అనుకుంటాం, డాక్టర్ మనల్ని ప్రాణం పోసేవాడు, డాక్టర్ కరెక్ట్. కానీ మనం పైనుంచి వచ్చేటప్పుడు ప్రారంధంలో ఎప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలో మనం నిర్ణయించుకుని వచ్చేసిన తర్వాత ఎంతమంది డాక్టర్లు ప్రయత్నించినా ఆ మరణం అన్నది అనివార్యము. ఇది మన అందరికీ తెలుసు. ధ్యానంలోకి వచ్చాక మనకు అర్థమైంది. అంతకుముందు ఏమనుకున్నాము, ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ప్రాణాలతో బయటపడతాం అనేటువంటి ఒక చిన్ని ఆశ, అది అపోహ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అర్థమైంది మనకి, ఎన్ని వైద్యాలు చేసినా పోవలసిన టైం వచ్చినప్పుడు శరీరాన్ని వదిలి మనము వెళ్ళవలసిందే అన్నటువంటి జ్ఞానము ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాకే మనకి అవగతమైంది. కానీ ఇన్ని విద్యలు కూడా మనకేమైనా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నాయా? ఈ భౌతికమైనటువంటి చదువులు, విద్యలు, లౌకిక విద్యలు మనకి ఏ విధమైన ఆనందాన్ని ఇస్తున్నాయా అంటే సంపదని ఇస్తున్నాయి. సంపద ద్వారా సుఖ సంతోషాలను ఇస్తున్నాయి. కానీ ఆనందాన్ని ఇవ్వటం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బుతో మనము సుఖాన్ని కొనుక్కోవచ్చు, సంతోషాన్ని కొనుక్కోవచ్చు, ఆనందాన్ని కొనలేము. ఎందుకు? సుఖం అంటే శరీరం ద్వారా పొందేటువంటి తృప్తి సుఖం, మనసు ద్వారా పొందే తృప్తి సంతోషం. అంటే శారీరక సుఖాలు తీర్చుకోవచ్చు డబ్బుతో. మంచి చక్కటి టీవీని పెట్టుకుని చక్కగా కళ్ళతో చూడొచ్చు, మంచి ఆడియో వినొచ్చు, శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని వినొచ్చు, చక్కటి రుచికరమైనటువంటి పిండి వంటలు భోంచేయవచ్చు, చక్కటి కర్లాన్ బెడ్ మీద పడుకొని నిద్రపోవచ్చు. ఇవన్నీ సుఖాన్ని ఇస్తున్నాయి. ఎలా? డబ్బు ద్వారా సుఖాన్ని పొందుతున్నాము. అలాగే ఈ డబ్బు ద్వారా మనము సంతోషాన్ని కూడా పొందుతున్నాం. ఎలా? నేను కోరుకుంటున్నాను నాకు ఒక మంచి పట్టు చీర కావాలని, వెంటనే డబ్బు ఉంటే వెళ్ళిపోయి పట్టు చీర కొనుక్కొచ్చేస్తాను. ఒక నెక్లెస్ కావాలి, వెంటనే డబ్బు ఉంటే వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. అంటే సంతోషము. నా కొడుక్కి పెళ్లి కావాలి అనుకుంటే ప్రయత్నిస్తే పెళ్లి అయిపోతుంది. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు ఏదైతే మనసు కోరుతుందో అది తీరినప్పుడు సంతోషం కలుగుతా ఉంది. మానవుడు ఏమనుకుంటున్నాడు? ఈ సుఖ సంతోషాలే ఆనందం అనుకుంటున్నాడు. అసలైన ఆనందము శరీరం ద్వారా పొందేది కాదు, మనసు ద్వారా పొందేది కాదు. అది అలౌకిక ఆనందము ఆత్మ ద్వారా మాత్రమే మనం పొందగలము. అదే మనము ధ్యానంలో పొందే ఆనందము. ధ్యానంలో ఓ పరాకాష్ఠ స్థితికి చేరుకుని ఆ పరమాత్మకు దగ్గరైనప్పుడు కలిగే ఆనందమే అసలైన ఆనందము, శాశ్వత ఆనందము.
మనిషి ఏమనుకుంటున్నాడంటే తాను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ హ్యాపీనెస్ వెనకాల వెంటనే దుఃఖం అన్నది వెంటాడుతూ ఉంటుంది అన్నది అర్థం కాదు. నేను బాగా సంపాదించానండి, కావలసినవన్నీ నాకున్నాయి, డబ్బుంది, హోదా ఉంది, పదవి ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి అంటాడు. కానీ ఏదైనా ఒక్కటి తగ్గినా లేకపోతే ఏదైనా ఒక అశుభం కలిగినా వెంటనే అతను దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏమైనా దాన్నంతా తట్టుకునే సామర్థ్యం అతనికి ఉందా అంటే, ఆత్మస్థైర్యం ఉందా అంటే, అందరూ మాట్లాడతారండి. ఆత్మస్థైర్యం అంటారు, ఆత్మవిశ్వాసం అని. ధ్యానం చేయని వాళ్ళు ఎంతో మంది మాట్లాడతారు ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం అని. రకరకాలుగా మైకులు పట్టుకుని మాట్లాడేస్తూ ఉంటారు. ఆత్మ అంటేనే తెలియదు వాళ్ళకి, కానీ ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడతారు, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడతారు. మరి ఈ ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుని ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ద్వారా నీ లోపలి ఆత్మను నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు ఆత్మస్థైర్యం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తద్వారా నువ్వు ఎప్పుడూ ఆనంద స్వరూపుడిగా, భగవంతుడిలాగా, సచ్చిదానంద స్వరూపుడిలా నువ్వు నిరంతరము ఉండగలుగుతావు. మరి ఈ శాశ్వతమైన ఆనందం కలుగుతోందా ఈ లౌకిక విద్యల వల్ల అంటే అది అసంభవం. అనుకుంటున్నాం నేను ఆనందంగా ఉన్నానని, కానీ అది శాశ్వత ఆనందం కాదు, తాత్కాలికం మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఈ విద్యలన్నింటికంటే వేరైనది బ్రహ్మ విద్య. ఇదే రాజ విద్య. ఆ పరబ్రహ్మని గురించి తెలుసుకునే విద్యే బ్రహ్మ విద్య, రాజ విద్య. రాజ విద్య అని ఎందుకన్నారు? అన్నింటికంటే గొప్పది కనుక రాజ విద్య. మరి ఇదే శాశ్వత ఆనందాన్ని ఇచ్చే విద్య. చూసారా? అందుకే ఇది శ్రేష్టమైన విద్య అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. విద్యలలోకెల్లా రాజు కనుక, రాజు వంటిది కనుక దీనిని రాజ విద్య అన్నారు. దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిందే ఈ భూ ప్రపంచంలో లేదో అదే రాజ విద్య అన్నారు పరమాత్మ. చూసారా ఎంత చక్కగా ఉందో? మరి అందుకే దీనిని రాజ విద్య అన్నారు. అన్నిటికంటే గొప్పదైనటువంటి విద్య కనుక దీనిని రాజ విద్య అన్నారు. మరి రెండవది అతి రహస్యమైనది కనుక రాజగుహ్యం అన్నారు. ఎందుకు ఇది పరమ రహస్యమైన విద్య అంటే, రహస్యంగా ఉన్న పరమాత్మను గురించి తెలుసుకుంటున్నాం. పరమాత్మను చూసామని ఎవరైనా ప్రూఫ్ చూపించగలరా? ఎంత గొప్ప సాధకులైనా కానీ పరమాత్మను వారు అనుభూతి చెందగలరు, కానీ బయట ఎవరికి చూపించలేరు. అందుకే అది రహస్యమైంది. అనుభూతి చెందగలరు. ఇగో నేను నా ధ్యానంలో నేను వెళ్ళాను, నేను ఆ పరమాత్మను దర్శించాను అని అనుభూతి చెంది ఆనంద పరవశులై అలా వాళ్ళు చెబుతూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి మనము ఓహో ఇలా జరిగిందేమో అని మనము ఊహించుకోవాలే, కానీ మనం ఎక్కడైనా చూడగలమా ఆయన్ని? చాలా రహస్యమైనది. ఎవరికి వాళ్ళు అనుభూతి చెంది తెలుసుకోవలసినదే ఈ బ్రహ్మ విద్య. కనుక ఇది అతి రహస్యంగా ఉన్న పరమాత్మను గురించి చెప్పే విద్య కనుక ఇది రాజగుహ్యం అని అనబడింది. రహస్యం అంటే రహస్యంగా చెప్పవలసింది అని కాదండి అర్థం. గుర్తుపెట్టుకోవాలి. అర్హత గల వారికి, గురుసేవ చేసే వారికి, అహంకారం వదిలిన వారికి, అసూయ లేని వారికి, చూసారా, శిష్యత్వం స్వీకరించిన వారికి మాత్రమే చెప్పదగిన విద్య ఇది. అందుకే అట్టి వారికే ఇది అర్థమవుతుంది. అహంకారం వదలాలి, నేను అన్న అహంకారం వదలాలి. నేనేదో సాధించేశాను అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఎవ్వరు ఏమీ సాధించలేదండి. మనం తెలుసుకున్నది మహాసముద్రంలో నీటి బొట్టంతా, తెలుసుకోవలసింది ఇంకా మహాసముద్రం ఉంది అని ఎప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నవాడే జ్ఞానవంతుడవుతాడు. ఆ పరబ్రహ్మ విద్యను తెలుసుకుని ఆ పరబ్రహ్మకు చేరువగలుగుతాడు. కానీ అహంకారంతో నాకు అన్ని తెలుసు, వాడికి తెలీదు, వీళ్ళకి తెలీదు, వీళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళలా చెప్పారు, అది తప్పు, ఇది తప్పు, ఇలా ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తూ వెళుతూ ఉంటే మనం ఏనాటికి ఎదగలేము. కాబట్టి ప్రతి ఒక్కరిది వినాలి. ఏది మంచో ఏది చెడో విచక్షణ చేసుకునే జ్ఞానాన్ని పెంపొందించుకుని మంచిని స్వీకరించు, చెడును వదిలిపెట్టు. చెడును విమర్శించద్దు, చెడును వదిలిపెట్టు. విమర్శ అన్నది మనల్ని ఎదగనివ్వదు కనుక విమర్శించకు. కనుక ఈ విధంగా ఎవరైతే ఇలాంటి అర్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారో
వారికి మాత్రమే ఈ రాజ విద్య, ఈ రహస్య విద్య అర్థమవుతుంది అంటున్నారు పరమాత్మ. లౌకిక విద్యలు చెప్పే గురువులు ఎంతో మంది ఉన్నారండి, సులభంగా దొరుకుతారు వాళ్ళు. ఇప్పుడు చూసినట్లయితే మనం ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజెస్, వీధికి 2 10 ఉంటాయి. అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేసాయి అన్నమాట. స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్వి, అలాగే గవర్నమెంట్వి ఎక్కడో ఉన్నా కానీ ప్రైవేట్వి చాలా వచ్చేసాయి. అలా చూసినట్లయితే గురువులు కూడా ఎంతో మంది, ఒక్కొక్క స్కూల్లో 100 మంది ఉంటారు గురువులు, లౌకిక విద్యను అందించేటువంటి గురువులు వీళ్ళు. కానీ వీళ్ళు చాలా ఎక్కువగా మనకు దొరుకుతూ ఉంటారు. కానీ మనకి బ్రహ్మ విద్యను బోధించే గురువులు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతో అరుదుగా లభిస్తారట. చూసారా ఎంత చక్కగా చెప్పారో పరమాత్మ. చాలా అరుదుగా లభిస్తారు. అనేక జన్మల సుకృతం ఉన్న వారికి, బాగా గుర్తుపెట్టుకోండి, అనేక జన్మల సుకృతం ఉన్న వారికే అలాంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి గురువులు దొరుకుతారంట. మరి మనం ఎన్ని జన్మల సుకృతమో మనకి పత్రి సార్ లాంటి గురువు దొరకడం అంటే ఆషామాషి విషయం కాదండి. ఈ రోజున ఆయన్ని గురువుగా అనుకుని ఎవరైతే ఎదుగుతున్నారో వారందరూ ఎన్నో జన్మలను ఎంతో సుకృతం చేసుకునే ఈ రోజున ఆయనకి శిష్యులుగా ఉన్నాం మనమంతా. కనుక శాస్త్రం పట్ల, గురువు పట్ల గొప్ప శ్రద్ధ ఉండాలి. శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్న తపన ఉండాలి. గురువు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకుని ఆ మార్గంలో పయనించే దమ్ముండాలి. ఇవన్నీ విశ్వాసం ఉండాలి, గురువు పట్ల విశ్వాసం ఉండాలి. అలాంటివి ఉన్నవారు మాత్రమే బ్రహ్మ జ్ఞానానికి అర్హులు. వారికి మాత్రమే ఇలాంటి గురువులు దొరుకుతారు, ఆ విద్య కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు పరమాత్మ. సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే మనకు ఈ విషయాన్ని బోధిస్తున్నారు. చూడండి, ఈ రోజున ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నామంటే కూడా ఎన్నో జన్మల సుకృతం చేస్తే కానీ ఈ రోజున ఈ భగవద్గీత చెప్పే అర్హత నాకు రాలేదు, వినే అర్హత మీకు రాలేదు. ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటేనే ఈ రోజున నేను ఈ రోజు ఇంత గొప్ప జ్ఞానాన్ని నేను అధ్యయనం చేసి మీకు చెప్తున్నానంటే నాకు ఎన్నో జన్మల సుకృతం. అలాగే మీరు వింటున్నారన్నా మీకు ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఈ విషయాలన్నీ మనము విని అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఇంకా ఇంపార్టెంట్. విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ అత్యంత రహస్య విద్యను తెలుసుకునే వీలు అప్పుడే కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. మరి 3వ పాయింట్ ఏంటి అంటే పవిత్రం. అంటే లోకంలో మానవుణ్ణి పవిత్రం చేసే సాధనలు అనేకం ఉన్నాయండి. మనం పురాణాల్లోకి వెళ్ళినట్లయితే సూర్యుడు ద్వారా, అగ్ని ద్వారా, వాయువు, జలము, గంగలో మునగటం, పుణ్యతీర్థాలు, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఇవన్నీ సందర్శించటం, అదే విధంగా ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటే గనక మనకి మనం పవిత్రులు అవుతాము అనేటువంటి భావము మన పూర్వీకుల నుంచి మనకి అందించబడుతూ వచ్చింది. కానీ ఇవన్నీ మనల్ని పవిత్రం చేస్తాయా అంటే తాత్కాలికంగా పవిత్రం చేయవచ్చేమో కానీ శాశ్వతంగా మాత్రం మనల్ని పవిత్రము చెయ్యనుగాక చెయ్యవు. దీనికి ఒక చిన్న కథ మనకి ఈ భారతంలోనే ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులందరూ తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటూ, మీరు వినే ఉంటారు చాలా సారి, వాట్సాప్ లో కూడా చాలా సార్లు వచ్చింది ఇది. అంటే వాళ్ళు తీర్థయాత్రలు వెళుతూ శ్రీకృష్ణుని మాతో రమ్మని, వారితో పాటు రమ్మని చెప్పి పిలుస్తారు అనమాట. అందుకు శ్రీకృష్ణుడు నేను రాలేను, మీరు వెళ్ళి రండి అని చెప్తారు. కానీ మీరు వెళుతున్నారు కనుక నా తరపున ఈ గుమ్మడికాయని తీసుకెళ్ళండి అని చెప్పి ఒక గుమ్మడికాయ ఇస్తాను అనమాట. మీరు ఏ ఏ తీర్థాల్లో మునుగుతారో మీతో పాటు నేను అనుకుని ఈ గుమ్మడికాయను కూడా ముంచండి, ఆ గంగలో ముంచి తీసుకురండి అని చెప్తారు. అలాగే సరే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఆ గుమ్మడికాయని శ్రీకృష్ణుని ఎంత ప్రేమగా చూసుకున్నారో అంత ప్రేమగా ఆ గుమ్మడికాయని తీసుకెళ్లారు. మామూలుగా గుమ్మడికాయ అంటే చాలా రోజులు ఉంటుందండి, తొందరగా పాడయ్యేటువంటి వెజిటబుల్ కాదు అది. కాబట్టి దాన్ని తీసుకుని కూడా వెళ్తారు. ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళే పుణ్యతీర్థాల్లో అంతా కూడా వీళ్ళతో పాటు దాన్ని కూడా ముంచుతారు. ముంచి 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 మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఒక పెద్ద విందు
అరేంజ్ చేస్తారనమాట. ఎందుకంటే పుణ్యతీర్థాలు సందర్శించి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మనం కూడా చేస్తుంటాం. యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేసి అందరినీ పిలిచి విందు అంటే అన్నదానం చేస్తాం అన్నమాట. అలాగే పాండవులు కూడా చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు కూడా అందులో పాల్గొంటారు. సరే, నేను నా నా తరపున తీసుకెళ్లారు కదా, గుమ్మడికాయను కూడా వండి పెట్టండి అని చెప్తారు. ఆహారంతో పాటు దాన్ని కూడా ఒక కూర వండి పెట్టమంటారు అనమాట శ్రీకృష్ణుడు. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని చాలా పవిత్రంగా దాన్ని కట్ చేసి దాన్ని కూర వండి అందరికీ వడ్డిస్తారు. కానీ అన్ని రుచికరంగా ఉంటాయి, కానీ ఈ గుమ్మడికాయ నోట్లో పెట్టగానే చేదుగా ఉంది. అదేంటి ఇది ఇంత చేదుగా ఉంది అంటారు పాండవులు. అదేంటి మీరు అన్ని పుణ్యతీర్థాల్లో దీన్ని ముంచి తీసుకొచ్చారుగా అంటాడు శ్రీకృష్ణుడు. అంటే మీరు పుణ్యతీర్థాల్లో మునిగితే దీనిలో ఉన్నటువంటి చెడు తొలగిపోలేదా అని అడుగుతారనమాట శ్రీకృష్ణుడు. అంటే అర్థం ఏంటి అంటే, ఎన్ని పుణ్యతీర్థాల్లో నువ్వు మునిగినా నీలో జ్ఞానం ఉదయించినంత వరకు, నీ బుద్ధిలో మార్పు రానంత వరకు, నీ మనసులోని కల్మషాలు తీరనంత వరకు నీలో జ్ఞానం ఉదయించదు అనటానికి చక్కటి ఉదాహరణ ఈ సంఘటన. అలా వారికి జ్ఞానోదయం అయ్యేలాగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ సంఘటన జరిగిందట భారతంలో. అంటే వాళ్ళు అన్ని రోజులు ముంచి తీసుకొచ్చినా అందులో ఉన్న చేదు స్వభావం ఏమాత్రం కూడా తొలగిపోలేదు. అలాగే మనలో వచ్చినటువంటి పుట్టుకతో వచ్చిన కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పుణ్యతీర్థాల్లో మునిగినంత మాత్రాన అవి తొలగిపోవు. ఎప్పుడైతే నీలో జ్ఞానం ఉదయిస్తుందో, ఈ బ్రహ్మ జ్ఞానం అన్నది అంకురిస్తుందో, అప్పుడే నీలో ఉన్నటువంటి ఆ అవలక్షణాలన్నీ తొలగుతాయి అని చెప్పటానికే ఈ సంఘటన జరిగిందనమాట. కాబట్టి పవిత్రం అవడము అంటే శారీరకంగా పవిత్రం అవటం కాదు, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా పవిత్రం అవటమే అసలైన పవిత్రత అని ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. జ్ఞానం మాత్రము అన్ని పాపాల నుండి మనల్ని విముక్తుల్ని కలిగించి పవిత్రం చేసేటువంటి గొప్ప ఆయుధము అని చెప్పారు. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయము 38వ శ్లోకంలో. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. అంటే ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరొకటి లేనే లేదు. ఈ బ్రహ్మ జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనది మరొకటి లేనే లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణిస్తున్నారు 4వ అధ్యాయం 38వ శ్లోకంలో. మీరు నోట్ చేసుకుని మళ్ళీ చదువుకోండి. కనుక ఈ బ్రహ్మ విద్య అతి పవిత్రమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. మరి 4వ పాయింట్ ఉత్తమం. ఏంటి ఉత్తమం అంటే, ఈ జ్ఞానం ఎంతో శ్రేష్టమైనది, అన్ని జ్ఞానాలలోకి అత్యంత గొప్ప విలువైనది ఈ పరమాత్మ జ్ఞానము. బ్రహ్మ జ్ఞానం అన్నింటికన్నా ఉత్తమమైనది. పరమాత్మ జ్ఞానం అన్నా బ్రహ్మ జ్ఞానం అన్నా ఒకటి, పరబ్రహ్మ అన్నా పరమాత్మ అన్నా ఒకటి. కనుక ఈ బ్రహ్మను గురించి తెలుసుకునే ఈ జ్ఞానము అత్యంత గొప్పదైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది. అందుకే దీనిని రాజవిద్య అన్నారు. మరి 5వ పాయింట్ ప్రత్యక్షముగా తెలుసుకొనదగినది. ఇది చాలా సులభం అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు అంటున్నారు, అనుభవంతో తెలుసుకోవచ్చు అంటున్నారు. పూజలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేస్తే చనిపోయాక స్వర్గంలోనో లేకపోతే తిరిగి జన్మ ఎత్తినప్పుడు భూలోకంలోనో సుఖాలను అనుభవిస్తాం. అంతే కదండి. మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు అన్నదానాలు చేసినా, గోదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా, యజ్ఞయాగాదులు ఆచరించిన, పూజలు పునస్కారాలు నిర్వహించిన వాటి యొక్క పుణ్య ఫలాన్ని స్వర్గలోకంలో, నిన్న అమ్మ చెప్పారు, పుణ్యకార్యాలు చేసిన వారు భువర్లోకం తర్వాత స్వర్గలోకం, సువర్లోకము లేక స్వర్గలోకము, అక్కడికి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకుంటారని చెప్పారు. అలాగే ఇక్కడ ఎన్ని చేసినా, ఎన్ని ఆచరించినా మళ్ళీ తిరిగి జన్మ ఎత్తవలసిందే భూమి మీద. సుఖభోగాలు అనుభవించి అది క్షీణించిన వెంటనే మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. వీటిని ఎవరు ప్రత్యక్షంగా చూడలేరు. దేనిని ఈ మనము పుణ్యం చేస్తున్నాము, దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా మనము ఇప్పటికిప్పుడు అనుభవిస్తున్నామంటే లేదు. ఎప్పుడో మరణాంతరం దాన్ని మనము అనుభవిస్తాము అని తెలుసుకున్నాం. దాన్ని మనము డైరెక్ట్ గా ఎప్పుడు మనము అనుభవించింది లేదు. ఆ అనుభవాన్ని మనము
ప్రత్యక్షంగా చూసింది లేదు, పరోక్షంగా విన్నాము అంతే. శాస్త్రాన్ని నమ్మాలి. అదిగాక ఇవన్నీ ఎప్పుడో స్వర్గంలోనో తర్వాత జన్మలలోనో అనుభవానికి వస్తాయి, అంతేగాని ఇప్పటికిప్పుడు మనకు అనుభవంలోకి రాదు. కానీ ఈ బ్రహ్మ విద్య అలా కాదు. ధ్యానంలో ఇప్పటికిప్పుడే అనుభవానికి వస్తుంది. చూసారా? అందుకే పత్రి సార్ అన్నారు, ముక్కున్న వాడల్లా ధ్యానం చేయండి, శ్వాస ఉన్న వాడల్లా ధ్యానం చేయాలి. అందుకని ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం, చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా నువ్వు ప్రత్యక్షంగా పరమాత్మ బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలుగుతావు. ఏ క్షణంలో ఆత్మానుభూతి కలుగుతుందో ఆ క్షణంలోనే అతడు పరమాత్మ అవుతాడు. చూసారా? సాధన చేస్తూ 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 ఏ క్షణమైతే నీకు ఆత్మానుభూతి కలుగుతుందో ఆ క్షణమే నువ్వే పరబ్రహ్మ అయిపోతావు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ జన్మలోనే, ఈ దేహంలో ఉండగానే అనుభూతి కలుగుతుంది. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని మళ్ళీ చూద్దాంలే, ఇంకో 10 జన్మలు అయితే చూద్దాంలే అలా కాదండి. ఈ జన్మలోనే, ఇప్పుడే అది ఇక్కడ మనకి ప్రత్యక్షంగా లభిస్తుంది అని చెప్తున్నారు. అందుకే ఇది ప్రత్యక్షంగా తెలుసుకోదగినది. ఏది? బ్రహ్మజ్ఞానము, రాజవిద్య. కనుక ఇది ప్రత్యక్షంగా మనము తెలుసుకోవచ్చు. దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస, ధ్యానము. ఇది పదే పదే గుర్తు పెట్టుకోవాలి. మరి 6వ పాయింట్ ఏంటి? ధర్మయుక్తమైనది అన్నది. రాజవిద్య అన్నది, బ్రహ్మజ్ఞానం పొందడం అన్నది ప్రతి మానవుడి యొక్క స్వధర్మం అట. మానవ జన్మ తీసుకున్నందుకు మనం చేయవలసిన స్వధర్మం ఏది అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవటమే. ఎంటెక్లు, పిహెచ్డీలు ఇవి కాదండి. నేను కూడా చేశాను, 4 పీజీలు పిహెచ్డీ చేశాను, 0. దానివల్ల నాకు కలిగిన ఆనందం ఏమీ లేదు అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ క్షణం మీకు ఈ జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు పొందే అనుభూతి వర్ణనాతీతం. ఇదే ఆనందం అంటే అని నేను స్వయంగా అనుభూతి చెంది నేను ఫీల్ అయి చెప్తున్నానండి. కనుక బ్రహ్మజ్ఞానాన్ని పొందడం ప్రతి మానవుడి యొక్క స్వధర్మం. అన్ని వర్ణాల వారికి ఇది వర్తిస్తుందట. అన్ని వర్గాల వారికి, స్త్రీలకు, పురుషులకు, అందరికీ ఇదే స్వధర్మం అని చెప్తున్నారు పరమాత్మ. స్వధర్మం నీలోని నీ స్వస్వరూపానుసంధానము స్వధర్మము. బయట ఎన్నో ధర్మాలు ఉన్నాయండి. సంఘ ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, ఇవన్నీ వేరు. సంఘ ధర్మంలో భాగమే కుటుంబ ధర్మం. అంటే నువ్వు కుటుంబంలో పుట్టి ఆ కుటుంబాన్ని నువ్వు పోషించవలసి, లేదా ఆ కుటుంబంలో నీ కర్తవ్యాన్ని నెరవేర్చవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది కుటుంబ ధర్మం. సంఘ ధర్మం అంటే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి నువ్వు ఏం చేయాలో ఒక పౌరుడిగా నువ్వు చేయటం సంఘ ధర్మం. మరి స్వధర్మం అంటే ఏంటి? నీలోనే ఉన్న ఆ పరమాత్మను తెలుసుకోవటమే స్వధర్మం. మరి స్వధర్మాన్ని మరిచిపోయి ఎప్పుడు పరధర్మంలోనే ఉంటున్నాం. సంఘ ధర్మము, కుటుంబ ధర్మము ఇవన్నీ పరధర్మాలు. కనుక ప్రతి వ్యక్తి తప్పక తెలుసుకోవలసినది ఈ జ్ఞానమే. ఇది అందరికీ జన్మ హక్కు. చూసారా? మానవ జన్మ తీసుకున్నదే దీనికోసం. కనుక ఇది మన జన్మ హక్కు. దీనిలో తేడాలేమీ లేదు. నువ్వు ఆ కులం వాడివి, ఈ కులం వాడివి, నువ్వు బీదవాడివి, నువ్వు ధనికుడివి, నువ్వు మాంసాహారివి. మాంసాహారి కూడా మాంసం మానేసి ధ్యానంలోకి వచ్చి అద్భుతంగా ఎదిగిపోతున్నారు ముముక్షువులుగా. అంటే మాంసం అన్నది చాలా చెడు పండి. అది ఎవరైతే తెలుసుకుంటారో వెంటనే వదిలిపెడతారు. అది వదిలిపెడితేనే ఈ మార్గంలో ముందుకెళ్ళగలరు. అందుకే శ్రీకృష్ణుడు అన్నారు, అందరినీ సమభావంతో చూడు అని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి అని. అంటే ఒక విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడైనా, ఒక ఏనుగైనా, ఒక కుక్కైనా, మాంసం తినే చండాళ్ళైనా అందరినీ ఒకేలాగా చూడన్నారు. అందరికీ చెప్పుకుంటూ పోతున్నాం మనం ధ్యానం. ఇదిగోండి ధ్యానం చేయండి, మీ జీవితాలు బాగు చేసుకోండి, మీ జన్మ హక్కు అయినటువంటి ఈ ధ్యానాన్ని చెయ్యండి అని చెప్తున్నాం. కానీ ఆచరించేవాడు ఆచరిస్తున్నాడు, ఆచరించని వాడు వాడిష్టం. మరొక జన్మ అయినా తీసుకోవాలి, ఇంకా 100 జన్మలైనా తీసుకుని ఖచ్చితంగా వాడు ఆచరించే ఆ జన్మని పరిసమాప్తి చేసుకోవాలి. ఇది తప్పదు. కనుక
ప్రతి వ్యక్తి తప్పక తెలుసుకోవాల్సిన ఈ జ్ఞానము స్వధర్మం అంటే ఆత్మ సంబంధమైన ధర్మము అని తెలుసుకోవాలి. 3వ అధ్యాయము 35వ శ్లోకంలో దీని గురించి చక్కగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. స్వధర్మం అంటే ఏంటి, పరధర్మం అంటే ఏంటి? పరధర్మం అంటే దృశ్య సంబంధమైన ప్రాపంచికమైన విషయ భోగాలు పొందడం పరధర్మం. అంటే దృశ్య రూపం అంటే కంటికి కనిపిస్తూ ఉండి భోగాలతో కూడినటువంటి వీటిని పొందడము పరధర్మం. ఆత్మ సంబంధమైన వాటిని పొందడం అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందడము స్వధర్మము. కనుక ఈ రెండింటిలో స్వధర్మమే ఉత్తమమని భగవానుడు చెప్పాడు. కనుక ఇది ధర్మయుక్తమైనది, స్వధర్మమే ధర్మయుక్తమైనది. మరి 7వది చూడండి, సులభంగా ఆచరించదగినది. చాలా సులభం అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ మనకి ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలి తనమునకలైపోయి ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు అయ్యో బాబోయ్ అనిపిస్తుంది. కానీ భగవానుడు ఏం చెప్తున్నాడు, చాలా సులభంగా ఆచరించవచ్చు అని చెప్తున్నాడు. అందుకే సజ్జన సాంగత్యము స్వాధ్యాయము చేయాలి. లేనిది పొందాలంటే కష్టం అంట, అంతే కదా. లేనిది పొందాలంటే చాలా కష్టం. దూరంగా ఉన్నదాన్ని ఏదైనా తెచ్చుకోవాలంటే శ్రమ. విలువైన తెచ్చుకోవాలంటే దానికి తగినంత ధనం కావాలి. మరి తెచ్చుకోవాలంటే దానికి ట్రాన్స్పోర్ట్ కావాలి, ఎన్నో అవసరం. అలాగే తనకంటే వేరైన వస్తువును సంపాదించాలంటే చాలా కష్టమే. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒకటి కొనుక్కోవాలంటే బజార్కి వెళ్ళాలిగా. ఇంటి దగ్గర నుంచి మనం కదలాలి. కూర్చున్న చోటు నుంచి మనకేమైనా దొరుకుతుందా? దొరకదు. ఏవి కావాలన్నా మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఇక వేరే ఊర్లో ఉందనుకోండి, కొరియర్ లో తెప్పించుకోవాలి, దానికి డబ్బు ఖర్చు. అవునా? పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని ఉంటాయి, చాలా కష్టం. కానీ ఇది ఏమైనా మనకి కష్టమైన పని అంటే నీలోని పరమాత్మను పొందటానికి ఏం కష్టపడాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నీలోనే ఉన్నాడు ఆయన, ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు. ఆ పరమాత్మను పొందటానికి నువ్వు ఏం కష్టపడాలి? చక్కగా కూర్చున్న చోట కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే. అదేమైనా పెద్ద కష్టమా అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తెలుసుకుని ప్రయత్నిస్తే, తెలుసుకుని ఏం తెలుసుకోవాలి? ధ్యాన పద్ధతి, ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుని ప్రయత్నిస్తే చాలు, తప్పనిసరిగా పొందవచ్చు. చూసారా ఎంత బాగా చెప్పారో? ఆ విధంగా అన్నమాట. మనలోని వాసనలను ఖర్చు చేసుకుని మనసులోని దుష్ట సంస్కారాలను అరిషడ్వర్గాలను వదిలించుకొని బుద్ధిలోని అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు, స్వస్వరూప జ్ఞానం దొరుకుతుంది అంటున్నారు పరమాత్మ. చూసారా? అంటే మనలోని వాసనలను ఖర్చు పెట్టుకోవాలి. వాసనలు అంటే ఎన్నో జన్మల నుంచి తీసుకొచ్చుకున్నటువంటి కొన్ని మన యొక్క మనోభావాలు, వాటిని వాసనలు అంటారు. మనలో లోతుగా నాటుకుపోయి ఉంటాయి. ఈ వాసనలను ఖర్చు పెట్టేసేయాలంటే తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అరిషడ్వర్గాలను వదిలించుకోవాలి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను వదిలించుకోవాలి. అలాగే బుద్ధిలోని అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అప్పుడు నీలో ఉన్న పరమాత్మ నీకు దొరుకుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నిన్ను కప్పిన ముసుగును తొలగిస్తేనే నువ్వు కనిపిస్తావు, అంతే కదా. మనం ముసుగు వేసుకుంటే ఎవరికైనా కనిపిస్తాం? కనిపించం. ఆ ముసుగు తీసేస్తే చక్కగా కనిపిస్తాం. అలాగే మనకున్నటువంటి ఈ దుష్ట సంస్కారాలు, అరిషడ్వర్గాలు, ఆ తర్వాత బుద్ధిలోని అజ్ఞానము, ఇవన్నీ ముసుగుల్లాగా వేసుకుని ఉన్నాము. వాటిని తొలగించినప్పుడు మనము చక్కగా ఆ పరమాత్మను చేరుకుంటాము. కనుక ఇది చాలా సులభం అని చెబుతున్నారు. ఇక చివరి పాయింట్, 8వ పాయింట్, నాశరహితమైనది. నాశరహితమైనది అని చెప్తున్నారు ఈ బ్రహ్మ విద్య, ఈ రాజవిద్య. మరి ఈ బ్రహ్మ విద్య, రాజవిద్య సంసార జనన మరణ చక్రం నుండి తప్పించేదే, మనలను ఉద్ధరించేది, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది, నశింపులేనిది. చూసారా? లౌకిక విద్యలు ఎంత తెలుసుకున్నా అది నశించిపోయేది. ఈ లోకంలో మనం ఉన్నంత వరకే అది మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ ఉన్నారనుకోండి. ఆయన లౌకిక విద్య ఎంతో చదివి ఐఏఎస్ లో టాపర్ గా వచ్చి కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన సడన్ గా చనిపోయాడు. చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఈ ఐఏఎస్ లో టాపర్ అన్నది ఏమైనా ఆయనకు ఉపయోగపడుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదు, నశించిపోయేదే. కాబట్టి లౌకిక విద్యలన్నీ నశించిపోయేవే.
ఒక్క ఆత్మ విద్య, ఆ బ్రహ్మ విద్య, ఆ పరమాత్మ విద్య, అదే ఈ రాజ విద్య ఏదైతే ఉందో ఇది నేర్చుకుంటే, ఇది తెలుసుకుంటే అది నాశరహితమైనటువంటి జ్ఞానము. నీకు జన్మ జన్మలకి అది నీ వెంట వస్తుంది. ఆ జ్ఞానంతో నువ్వు జన్మ జన్మలకి ఎదుగుతూ వెళుతావు. నీతో పాటు వచ్చేది అది మాత్రమే అని చెబుతున్నారు పరమాత్మ. కాబట్టి రాజ విద్యను ఒక్కసారి తెలుసుకుంటే చాలు, మరుగున పడదు, నిలకడగా ఉంటుంది, నీతోనే ఉంటుంది. అంటే నీ అసలైన నీవెవరు? ఆత్మవి. నీ ఆత్మతో పాటు సదా నిలిచేది ఈ రాజ విద్య మాత్రమే. కాబట్టి అందుకే దీనిని అవ్యయం అన్నారు. అంటే వ్యయం కానిది, నాశనము లేనిది. కాబట్టి నాశనము లేని బ్రహ్మ విద్యను నేర్చుకోండి, రాజ విద్యను నేర్చుకోండి, లౌకిక విద్యలు నేర్చుకోండి, వద్దనలేదు. ఈ జీవితం జీవించటానికి దాన్ని ఉపయోగించుకోండి. కానీ మీకు శాశ్వతంగా మీతో వచ్చే రాజ విద్యను నేర్చుకోండి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతటితో 2వ శ్లోకం పూర్తయింది. మళ్ళీ మనము ఆదివారము 6 గంటలకి, ఎందుకంటే 5 గంటలకి జాయిన్ అవుదామండి. 4:00 అంటే అందరూ కూడా కాస్త ఆదివారం కనుక భోంచేసి పడుకుని ఉంటారు, ఇబ్బందిగా అనిపించవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీక్ అంటే కమింగ్ సండే 5 గంటలకి మనము మళ్ళీ నెక్స్ట్ శ్లోకంతో కలుద్దాం. మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ.